దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను ఇటీవల దాదాపు 3 రూపాయల పైన పెంచిన చమురు కంపెనీలు వారం రోజులు కాకముందే మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. మంగళవారం లీటర్ పెట్రోల్పై డీజిల్పై సుమారు 90 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర 98.64కు, డీజిల్ 91.58కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ధరలు పెరిగాయి. మే 19వ తేదీ పెంపు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో చేరాయి. రాష్ట్ర పన్నులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. తెలంగాణ అంటే హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు సుమారు 110.89, డీజిల్ లీటర్కు సుమారు 99.95 పైసలు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ లీటర్కు సుమారు 112.31 పైసల నుంచి 113.03, డీజిల్ లీటర్కు సుమారు 100 రూపాయల నుంచి దేశంలోని అత్యధిక ఇంధన ధరలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉన్నాయని, అధిక వ్యాట్ వల్ల హైదరాబాద్ కూడా అత్యంత ఖరీదైన మెట్రో నగరాల్లో ఒకటిగా మారిందని చెబుతున్నారు. సిటీలో ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది. దానివల్ల మాకు ఆటోకి వచ్చే మైలేజ్ ప్రాబ్లం, నెక్స్ట్ వచ్చేసి ఆటో డీజిల్ అనేది విపరీతంగా పెంచడం వల్ల అది ఇబ్బంది. రెండోది ఆడవాళ్ళకు వచ్చేసి ఫ్రీ బస్ అని స్కీమ్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఎక్కడం లేదు. డీజిల్ రేటు పెరిగింది. సిటీలో ఎక్కడ చూసినా విశాఖపట్నం మీరు ఎప్పుడు వెళ్ళినా సరే పూర్తిగా ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ వల్ల డీజిల్ మాకు ఇబ్బంది, మైలేజ్ రావడం ఇబ్బంది అవుతుంది, డీజిల్ పెరగడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఎక్కడ చూసినా బతకాలి అనుకుని ఫ్యామిలీతో మేము ఆటోలు వేసుకొని మా పిల్లలకి చదివించాలి, చెందాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి, చేయాలన్నా సరే ఈ ఆటో మీద బతుకుతున్నాం సార్ మేము. డీజిల్ చూస్తే విపరీతంగా రేట్లు పెరిగాయి, సిటీలో ట్రాఫిక్ చూస్తే విపరీతంగా పెరిగింది. ఇవన్నీ మేము చూసుకొని ఎక్కడ సార్ మేము బతకాలి? మీరు డీజిల్ మీదే పెంచేసి ఫ్రీ వాహనాలు పెట్టేసి అన్ని విధాలు చేస్తే మేము ఆటో వాళ్ళు ఎక్కడ బతకాలి? మీరు వేసే 15,000 రూపాయలు మాకు ఎక్కడ కలిసి వస్తుంది? సంవత్సరానికి ఒకసారి వేస్తారు. దానివల్ల మేము ఏం బెనిఫిట్ పొందుతున్నాం? మాకంటూ ఒక వ్యాపారం లేదు, రోడ్డు మీద బతుకుతున్నాం. డీజిల్ అయినా కనీసం తగ్గించండి సార్, మాకు సమాంతర న్యాయం చెయ్యండి. వాహనాల పరిస్థితి అంటే బాగా రూపాయి 2 రూపాయలు పెంచడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, దేనికి చేయలేకపోతున్నాం. మినిమం చార్జ్ ఎవరు ఎక్కట్లేదు కూడా ఆటోలు. దాంతో కూడా బేరాలు లేవు. దాంతో కూడా మేము ఎక్కడ పడితే అక్కడ కూర్చున్న పెట్రోల్ ధరల వల్ల కాయగూరలు కానీ ఏమైనా సరే అన్నీ ఇప్పుడు మళ్ళీ రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఆందోళన కూడా ఉన్నాయి. అందువల్ల మీరే ఏదో చూసి మాకు తగ్గిస్తారని చేస్తారని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో మరింత పెంచవచ్చు అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయిల్ సంస్థల నష్టాల భర్తీకి పెట్రోల్ డీజిల్ ధరలను మరో 10 రూపాయలు పెంచాల్సి రావచ్చని అనుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం ముగింపుపై చర్చలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా దేశీయంగా కూడా ధరలు పెంచకపోతే చమురు సరఫరా సంస్థల నష్టాలు మరింత పెరుగుతాయని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ ట్యాక్స్ను 10 రూపాయల మేర తగ్గించినప్పటికీ కంపెనీలు విక్రయించే ప్రతి లీటర్ ఇంధనంపై 17 రూపాయల నుంచి 18 రూపాయల వరకు నష్టపోతున్నాయట. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $10 మేర పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణంతో పాటు కరెంట్ ఖాతా లోటు కూడా 0.3% మేర పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీడిపి కుదింపులకు సంబంధించి అంచనాలు కూడా వెలువడడం మొదలైందని చెబుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 0.15% నుంచి 0.25% వరకు పెరగొచ్చని అంటున్నారు. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో పాటు వంట గ్యాస్, పాల ధరలు కూడా పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగవచ్చు అంటున్నారు. ఇంధన ధరలు, పాల ధరల పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 0.42% మేర పెరిగి సామాన్యుడిపై భారం పడవచ్చని హెచ్చరిస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పెట్రోల్ పెరగడం వల్ల మాకు ఇంకా పెట్రోల్కి కూడా పెట్రోల్కి కూడా వచ్చేటట్టు లేదు మా వ్యాపారం. ఈ బస్సులు ఫ్రీ పెట్టడమే మాకు పెద్ద లాసు. అందులో మళ్ళీ పెట్రోల్ పెంచారంటే మాకు ఇంకెవరో మాకు చేసిన డబ్బులన్నీ పెట్రోల్కి వస్తున్నాయి. రోజువరకు మాకు వచ్చింది 200-300 వచ్చినా పెట్రోల్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దాని గురించి ప్రభుత్వం ఈ పద్ధతి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకే కాదు, ప్రతి కార్మికుడు, రవాణా కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నారు. దాని గురించి మరి పెట్రోల్ ధర ఇలా పెంచుకుంటూ పోతే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు డీజిల్ మీద 3 రూపాయల పైన పెరిగింది. మరి మీరు కూడా ప్యాసింజర్ రేట్లు పెంచుతారు? ప్యాసింజర్ పెంచుతామంటే బస్సులు ఫ్రీ కదా సార్, ఎక్కడికి వెళ్ళినా మేము ఉన్న రేట్లే ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చాలా డిమాండ్గా ఉంది సార్. ప్రతి ఒక్క దాని మీద, పప్పుల మీద, ఉప్పుల మీద, అన్నిటి మీద రేట్లు వేసి అప్పుడు అనుకోదు కానీ ఇక్కడ మెతుకులైనా తినాలి కానీ ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారు సార్. ఈ కోట ప్రభుత్వం వచ్చింది మాకు చాలా అన్యాయం చేస్తున్నారు సార్. అర్థమైందా?
మా వాళ్ళు ఏమి కూడా ప్రజెంట్ మాత్రం అనకూడదు, కానీ ఎవడొచ్చినా మాకు ఇదే పరిస్థితి వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ ఆటోడు ప్రతి ఓడు ఏడుపులే. ఎందుకు మీరు డబ్బులు తేడం లేదు, ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి పెడుతున్నారు, ఏం కారణం వల్ల ప్రతిదీ కూడా ఇదే. ఆయన ఉన్నాడనుకో, ఒక ఆట ఆయన బాధపడి ఉన్నాడనుకో, రోడ్డు మీద వ్యాపారం లేక నిలబడితే ఇంటికి వెళ్తే సాయంత్రం వెళ్ళి మాకు సీపులతో మా ఆటోలు కొట్టడం, ఈ వ్యాపారాలు లేక ఇదే పరిస్థితి వచ్చింది సార్ మాకు.